మూడో అధ్యాయం మొదటి 2 వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినట్టుంది. మనము దేవుని పిల్లలమి. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయన్ని ఎరగలేదు. వీళ్ళరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే నేను చూడటం కనుక ఆయన పోలి ఉందమని ఎరగదు. దేవుని సహాయం చేసి వచ్చిన ప్రార్థన చేసుకుంది. నిలబడిన నిదాస్తుడు బలహీనుడు ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడో తెలుసుకొని మేము ఆరాధించలాగన మీ సహాయం కోరుకుంటున్నాం స్వామి. మీరే కృప చూపించండి, దయపాలించండి. చాలిన దేవుడిగా మీరు సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి ఈ చదివిన వాక్య భాగం చూసుకుంటా ఉంటే ఎక్కువ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాల్లో ఉంది, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడండి. ఈ వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 2 మాటలు ఒకసారి చూసుకుందాం. మనము దేవుని పిల్లలము. మొట్టమొదటిగా దేవుని పిల్లలు కాకముందు మన జీవితాలు ఎలాగున్నాయి, మనం ఎవరి పిల్లలము, దేవుని పిల్లలం అయిన తర్వాత మన మీద ఎట్టి ప్రేమ చూపించాడు దేవుడు. ఈ 2 మాటలు చూసుకొని మొట్టమొదటిగా దేవుని పిల్లలు కాకముందు మన స్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు ప్రవాది సంబంధులు, మీ తండ్రి దురాదర్శలను నెరవేర్చబడుచున్నారు. వాడి నుండి వాడు నరహంతకుడైంది సత్యమందు మించిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడేమో, వాడు అబద్ధములకు చిన్నకుడునై ఉన్నాడు. ఈ స్వభావము అది ఫస్ట్ నుంచి ఉంది అని చెప్పు. మీ తండ్రి అపవాది, మీ తండ్రి అపవాది సంబంధులు. మనం ఏదైనా మాట్లాడితే ఎక్కువగా అబద్ధాలే, ఆ స్లిప్ అయ్యే మాటలే వస్తుంటాయి. ఎక్కడ సత్యం మాట్లాడటం చేత కాదు. దేవుడంటే తెలియక ముందు, దేవుని పిల్లలుగా పిలువబడక ముందు ఈ లోకాధికారి అపవాది తన స్వభావ సిద్ధంగా అది మనలో ఉంచినట్టు. చిన్నపిల్లలు సండే స్కూల్ చిన్న పిల్లల పాటలు కూడా మనం చూస్తాం కదా, జానీ జానీ ఎస్ పాప. మాట్లాడితే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. సత్యం అంటే తెలియని మన బ్రతుకులకి ఆయన సత్యం. మన తండ్రి అపవాది సత్యం. సత్యం లేదు కాబట్టి స్వభావ సిద్ధంగా అబద్ధం ఆడుతున్నాడని యోహాను గారు రాస్తున్నారు. నేను చదువుకున్న ఆ 44వ వచనంలో ఉంది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చబడుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. సత్యం అంటే తెలియని, సత్యంగా బ్రతుకుతున్న ప్రవాది సంబంధులైన మనల్ని దేవుని పిల్లలుగా చేయటానికి దేవుని మన మీద ఎట్టి ప్రేమ చూపించాడు. అలాగే చూసుకుంటే ఇదే అధ్యాయంలో 31వ వచనం నుంచి 41వ వచనం వరకు యూదులతో మాట్లాడే, తనని అనుమతించిన వారితో యేసు మాట్లాడుతున్న సన్నివేశంలో సత్యం గురించి మాట్లాడుతుంటా ఉంటే, మీరేంటి మాకు చెప్పేది, మా పితరుడైన అబ్రహాం గారినే కదా, మేము అబ్రహాం గారికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నప్పుడు యేసు అంటారు, అబ్రహాం గారి కంటే నేను గొప్పవాడిని అని చెప్తున్నప్పుడు దేవుడు
నిన్ను నన్ను సత్యం అంటే ఆ 31 వచ్చి నుంచి 41 వరకు వచ్చి ఉంటది. సత్యానికి నిర్వచనం ఆయనే. ఆ సత్యం నేనే అని చెప్తా ఉంటే ఎవరైతే ఆ సత్యాన్ని అంగీకరిస్తారో, ఆ సత్యం వారి జీవితంలోకి వస్తదో, వారు విడుదల వస్తుందని చెప్పేసి వారు చెప్తా ఉంటే ఆయన జననాన్ని శంకించే సందర్భం. వాళ్ళు అంటున్నారు, మేము ఒక్కసారి ఆ మాట చూద్దారండి. 8వ అధ్యాయంలోనే 40వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు వారు 39 వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అండ్రి, యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు, దేవుని వల్ల దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే, అబ్రహాం అట్లా చేయలేదన్నప్పుడు తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పిన. అందుకు వారు అన్నారు, వ్యభిచారం వలన పుట్టలేదు. నిజమండి. పాపం ఎరుగని దేవుడు నేను పాప స్థితిని తీసివేయటం కోసం ఇంత గొప్ప దేవుడు తనను తాను సూక్ష్మ బిందువుగా నేను ఈ శరీరంతో ఉంది కాబట్టి ఆయనకు ఒక శరీరం అవసరమైంది. చిన్న చిన్న ఒక చిన్న అణువులాగా తనను తాను తగ్గించుకున్నాడు నేను ఆ పాప స్థితి తీసివేయటానికి. సత్యం అంటే తెలియని మన బ్రతుకులకి సత్యం చూపించడానికి, మాట్లాడితే అబద్ధం, మంచి క్రియలు కూడా లేని నేను ఆ బ్రతుకులకి అసలు అపవాది పిల్లలు దేవుని పిల్లలు ఎలా అవ్వగలుగుతారు? అంటే దేవాతి దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన చెల్లించిన వెలను బట్టి దేవుని పిల్లలు అవటానికి దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి ఆయన మనము ఆరాధించబదులమైనాం. మొదటిగా దేవుడు అంటే తెలియక ముందు ఉపాధి సంబంధం మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవటానికి ఆయన ఎంతో ప్రేమ మన మీద చూపించాడు. ఒకప్పుడు మన అపవాది సంబంధంలో ఆయన చాలా చేసి ఆయన పుట్టుని సంధించిన వారు అలాంటి మనల్ని తన ప్రేమ చూపి ఆయన పిల్లలుగా దేవుని పిల్లలు అవటానికి చక్కని అవకాశం ఇచ్చాడు. రెండోదిగా ఉపాధి పిల్లలైన మనల్ని దేవుని పిల్లలుగా అవటానికి కోసం ఆయన మన మీద ఆయన మనల్ని ఆయన పిల్లలు చేసుకుంటున్నాయి కాకుండా మన మీద ఎలాంటి ప్రేమ చూపించాడు. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలంటే మంచిగా ఉంటే చెప్తా ఉంటారు, అబద్ధమో మోసమో తిరుగుబాటు దేవుడు చూసినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక్క మంచి లక్షణం కూడా లేదు. ఇలాంటి వాళ్ళనండి ఆయన పిల్లలుగా చేసుకోవటానికి, ఇలాంటి వారిని ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన ప్రేమ చూపించడానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ పక్షాన నా పక్షాన ఏం చేశాడో చూసుకొని ప్రార్థనలకు వెళ్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఎందరు అంగీకరించుతారో వారికందరికి అనగా నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించడు. ఒకే ఒకటి అక్కడున్న యూదులకు చెప్తా ఉన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, సత్యం అంటే నేనే, సత్యాన్ని ప్రకటించడానికి సత్యానికి మూల స్తంభమైన నేను సత్యంలో బ్రతుకుతున్న మిమ్మల్ని సత్యంలోనికి నడిపించడానికి వచ్చిన దేవుడిని అని చెప్తూ ఉంటే ఆయన చంపడానికి కొనుక్కున్నారు. వాళ్ళు జననాన్ని శంకించారు. కానీ నీకోసం నా కోసం ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరి కోసం మనని ఎందరు అంగీకరించుతారు. గొప్ప మాట అండి. నీకు బదులుగా నాకు బదులుగా మనం ఎవరమో, మనం ఎక్కడ పుడతామో, మన జీవితం ఇస్తా ఉంటుందో తెలిసిన దేవుడు నేను నన్ను ఆయన పిల్లలుగా చేసుకొని నీ మీద నా మీద ఎంత ప్రేమ చూపిస్తారైతే ఒక్క మాట యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తే ఎందరు తనను అంగీకరించుతారో వారందరూ కూడా ఆయన పిల్లలు అవటానికి చక్కని అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి ఆయన ఆరాధించబద్దులమైన ప్రేమ చూపించడానికి 4 కార్యాలు చేశాడు దేవుడు. ఆ 4 మాటలు చూసుకొని ఆరాధనకు వెళ్దాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు? ఆయన పిల్లలుగా చేసుకున్న ప్రేమ కలిగిన దేవుడు నీ మీద నా మీద ప్రేమ చూపించి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతామండి. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతాం. నీ మీద నా మీద రెండో మరణం అనేది లేకుండా నశింపక నిత్య జీవం ఎక్కడండి? మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే అసత్యం, ఎన్నడూ కూడా ఒక్క మంచి కార్యం లేని కూడా నీ జీవితాన్ని నా జీవితానికి అందరికీ పరమందున్న దేవుడు ఉండాలని అందరికీ ఆశ ఉంటది. కానీ ఎందరు తనను అంగీకరిస్తారో వారిని దేవుడి కుమారులు కావటం కోసం ఆ గొప్ప దేవుడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు ఇమ్మానుయేలుని ఎంతో ప్రేమించాడు. నిజంగా ఆ ఎంతో దేవుడు లోకంలోని బదులు మన పేరు పెట్టుకుందాం. నిజంగా ఆయన లేకపోతే వచ్చే నరకమేనండి మన బ్రతుకులు. నశింపక నిత్య జీవం బ్రతుకున్నట్లు పాపంతో పతనమయ్యే నా జీవితానికి ఎప్పుడో నశించపోవలసిన మన బ్రతుకులకి నిత్య జీవానికి వారసులుగా చేసిన ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండగలిగినా? చెప్పుకున్న మూలక్ష్యం మొదటి యోహాను 3:1 చెప్తున్నాం కదా, దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎక్కువ ప్రేమను అనుగ్రహించను. మొట్టమొదటిగా ఎలాంటి ప్రేమను అనుగ్రహించారు? నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ఆ అనుగ్రహించడానికి దేవాహతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను ఎక్కడున్నామో ప్రేమ అక్కడికి తెచ్చుకుంటా వచ్చింది. రెండోదిగా చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. పౌలు గారి ఆరాధన ఒకసారి చూద్దాం. అసలు పౌలు గారు చిన్నత పత్రిక కూడా రాస్తుంది. తన జీవితం అంతా కూడా పూర్వం తన జీవితం ఎలా ఉందో హింసకుడును హానికరుడైన నన్ను ఎవరైతే దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నారో వారిని సైతం చంపడానికి వెనుకాడని ఇంత కఠినమైన వ్యక్తి. స్టెఫెనును చంపుతున్నప్పుడు రాళ్లతో కొడుతూ ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి, అంత కఠినమైన వ్యక్తి కూడా దేవుని ప్రేమ. నిజంగా దేవుడు అంటే మనకు అర్థం కాకపోతుంది. ఈ లోకంలో చాలా ప్రేమలు చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, ఏ ప్రేమ కూడా కాలం కదా అది కరెక్ట్ అని కనిపించట్లేదు. ప్రేమకు నిర్వచనమైన దేవుడండి. ప్రేమ అంటే ఇలా ఉంటుందని చెప్పడం కోసం ఆ ప్రేమ కలిగిన దేవుడు మొట్టమొదటిగా నిన్ను నన్ను వెతుక్కుంటా ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఎన్నడూ కూడా నశించిపోకుండా నిత్య జీవానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. రెండోదిగా చూసుకుంటా అంటే మనం చదువుకున్న వాక్య భాగం గలతీ 2:20 ఉంటుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఒకనూ జీవించబడను నేను కాను, నన్ను ప్రేమించి నిజం మన బ్రతుకులు ఇప్పుడే చచ్చిపోవలసినాయి. పాపానికి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన వెల చెల్లించాడు. పాపంలో వచ్చే జీతం మరణం. మరి అదే రోజు పాపం చేస్తుంటే చచ్చిపోతే ఈ లోకంలో ఇప్పటివరకు ఎవరు బతికేవాళ్ళు కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించబడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు, శరీరం యందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి. ఈసారి మన పాత బ్రతుకులు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు రాకముందు ఎంత కఠినమైన వ్యక్తులమో, దేవుడు మనకి జీవితంలో రాకముందు ఎలాంటి వారమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. మొట్టమొదటి ప్రేమ నశించకుండా నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. రెండోదిగా నన్ను ప్రేమించి అపోస్తలుడైన పౌలు గారు తనకు వ్యక్తిగతంగా రాసుకున్నారు. ఇప్పుడు మనం కూడా అనుకున్నాం, నన్ను ప్రేమించి కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ లోకంలో చాలా పనులు చూస్తా ఉన్నాం.
జంతువుల బలులు, చాలా బలులు, రకరకాల బలులు చూస్తా ఉన్నాం. ఏ బలి వలన కూడా పాపి పవిత్రుడు అవట్లేదు. పాపి పరిశుద్ధుడు అవటం కోసం తన్ను తానే అర్పించుకున్న ప్రేమ. అందుకనే దేవుని పిల్లలుగా చేసుకున్న నీ మీద నా మీద ఎంత ప్రేమ చూపించాడు. రెండోది, తన్ను తాను అప్పగించుకున్నాడు. మూడోదిగా చూద్దారండి, యోహాను సువార్త 11:1. యోహాను సువార్త 13:1. 94 పేజీ. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పశ్చాత్తాపకు ముందు ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఈ ప్రేమ చూడండి. ఎవరైనా చనిపోయే గడిలో వాళ్ళకి ఏం గుర్తొస్తాయి? పిల్లలు గుర్తొస్తాయి, వాళ్ళ ఆస్తులు గుర్తొస్తాయి. ఏసైకి ఏం గుర్తొచ్చింది? నువ్వు నేను గుర్తొచ్చాను. ఈయన కొద్ది గడియల్లో చనిపోతాడని తెలుసు కూడండి, నన్ను ఎంతగా ప్రేమిస్తాడు తెలుసా? అంతం వరకు ఎంత ప్రేమ కలిగింది దేవుడు. 5 నిమిషాల్లో ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో, ఎవరి కోసం అయితే వచ్చాడో వాళ్ళు ఆయన చంపుతారని తెలుసు కూడా వారి మీదే కాదండి, మనందరి మీద కూడా తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని అందరినీ, అందరితో పాటు మనం కూడా ఉన్నామండి, అందరితో పాటు మనం కూడా ఉండిపెట్టే ఈ దినం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎంతో మందికి లేని గొప్ప ధన్యత, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన బిడ్డలుగా తండ్రి అని ఆయన ఆరాధించడానికి, ఆయన నీ మీద నా మీద ప్రేమను తలపేసుకోవటానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడండి. అది మాత్రమే కాదు, ఇంకొక వచ్చిన 15వ అధ్యాయం 9 కూడా ఉంటుంది. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను అలాగే ప్రేమించుకుని నా ప్రేమ యందు నిలిచి ఉండి. సూపర్ ప్రేమ అంటే ఇంటి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారికి వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటుందో, తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు, నీకు నేను కూడా అదే ప్రేమ. నా ప్రేమ నిన్ను నన్ను నిత్య జీవానికి వారసులుగా చేసింది. ఆ ప్రేమ నిన్ను నీ కోసం నా కోసం నిన్ను తాను అర్చగా చేసుకుంది. ఆ ప్రేమ నీ కోసం నా కోసం అంతం వరకు ప్రేమించింది. తండ్రి అయిన మన ప్రేమని యేసయ్యతో ఉన్న బంధాన్ని తండ్రి అయిన దేవునికి యేసు ప్రభుతో ఉన్న ఆ గొప్ప బంధంగా పోల్చుకుంటూ ఎంత ప్రేమ ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా వారి కోసం నా ప్రేమను చూపిస్తున్నానని అంతం వరకు కూడా ప్రేమించారు. చివరి ప్రేమ ఒక్క మాట చేసుకొని ఆరాధనకు వెళదాం. గ్రంథం పాడుకొని కదా, ప్రేమ నమ్మకం గల తండ్రి కనకము శాశ్వతమైన ప్రేమ చూపించాడు. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉండలేదు. మనం రీసెంట్ గా చూస్తా ఉంటే ఒక స్కూల్ టీచర్, ఆ సిస్టర్ గారు స్కూల్ టీచర్ గా చేస్తున్నారు. వాళ్ళ బాబు బీటెక్ అయిపోయింది. ఎంత కఠినమైన వ్యక్తి మనిషి అంటే, తన తండ్రిని ఆ గదిలో పెట్టి గడిపెట్టేసేసి తల్లిని కత్తి తీసుకుని చంపిన కఠినమైన వ్యక్తులు. నిజంగా దేవుడి అంటే తెలియకపోతేనండి, మనిషి ఒక పశుప్రాయుడు. అంతటి కఠినమైన వ్యక్తులైనా నీలోకి నాలోకి అంత ప్రేమ చూపించాడు. ప్రేమకు నిర్వచనం ప్రభువైన యేసుక్రీస్తు వారు. చక్కగా ఇర్మీయా గ్రంథం 31:3 చూసుకుందాం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక నీ ఎడల చూపుచున్నాను. చివరిగా ప్రేమంట చాలా ప్రేమలు విడిచిపెడతాంటండి. చాలాసార్లు భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఎడబాటు వచ్చినప్పుడు పాటలు విడిచిపెట్టేస్తాం, అంటాం. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా కట్ చేయాలని చాలా సార్లు అనుకున్నాడు. నిన్ను చూసి నన్ను చూసి కూడా చాలా సార్లు నువ్వు చాలా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు నీకు దగ్గర అవ్వడం కోసం ఎంత తాపత్రయపడ్డాడంటే, విడిచిపెట్టాలని ఎన్నిసార్లు అనిపించిందో నీ ఎడల కృప చూపుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు
మారనప్పుడు మార్పు లేని దేవుడు. మనలో మార్పు వస్తుందండి. మన ప్రేమ కలిగిన దేవుడు మార్పు రావట్లేదు. అందుకని మూల వచనం చూసుకొని ఆరాధనకు వెళ్దాం. మనం చూసుకొని మూల వచనం మొదటి ఏకాదశి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం దేవుని పిల్లలని పిలుస్తున్నట్లు మనకి ప్రేమను అనుగ్రహించిన చూడండి దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలమే. మొట్టమొదటిగా దేవునికి ముందు అపవాది పిల్లలు మనం చూసాం. లోకంలో అసత్యంతో బ్రతుకుతున్న వారిని చూసాం. స్వభావం కలిగిన వ్యక్తులను చూసాం. అలాంటి మనల్ని దేవుని పిల్లలు అవటానికి చక్కని అవకాశం ఇచ్చాడు. మన ఉద్దేశం మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించి మరి ఎన్నడూ కూడా నశించిపోకుండా నిత్యజీవానికి వారసులు అవటానికి ప్రేమ కలిగిన దేవుడు దేవుడు ఇచ్చాడు. ఇక నీకోసం నాకోసం ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పిల్లలుగా చేసుకున్న ఆ ప్రేమ కలిగిన దేవుడు నీకోసం తన్ను తాను తగ్గించుకొని, నీకోసం నా కోసం తన్ను తాను తగ్గించుకొని బలిగాను అర్పణగాను అయ్యాడు. మూడవదిగా అంతం వరకు ప్రేమించాడండి. తండ్రిని దేవునితో పోలుస్తాడు. నాకు వీళ్ళకి ఎలాంటి ప్రేమ ఉందో ఇలాంటి ప్రేమ నేను చూపించానన్నాడు. నాలుగోది శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ నన్ను బతుకని ఎడల చూపిస్తున్నాను అంటున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి నాకు బదులుగా బల చెల్లించి నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకొని ప్రేమకు నిర్వచనమైన ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండగలమా? మన ఆరు మాటలు ఇంకేం మాట వస్తే ఆ మాట ఆరాధిద్దాం. దేవుడి మాటలు గురించి దాకా ఒకసారి ఆరాధన చేద్దాం. చెప్పినట్టు లైట్ వస్తుంది.